అందరికీ నమస్తే. రాగి సంగటి మనం రాగి సంగటి ఎలా చేసుకుంటామండి? బియ్యం వేసుకొని చేసుకుంటాం కదా. అసలు బియ్యం వాడకుండా మనం మిల్లెట్స్ తోటే చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. మనం మిల్లెట్స్ ఏవైనా తీసుకోవచ్చు. కొర్రలు, ఊదలు, సామలు, అరికెలు, అండు కొర్రలు ఇవన్నీ ఏవైనా తీసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మనము మిల్లెట్స్ని ఖచ్చితంగా ఒక 6 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు మంచిగా నానబెట్టుకుంటేనే చాలా మంచిది హెల్త్కి. అలాగే మంచిగా అరుగుతుంది. నానబెట్టుకున్న తర్వాత మనం ఒక గ్లాస్కి 2.5 గ్లాసు వాటర్ వేసేసుకొని మనము పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోవాలి. నేను కొర్రలతో చేస్తున్నాను అండి. కొర్రలతోనే కాదు, ఏ మిల్లెట్తో అయినా ఇలాగనే చేసుకోవాలి. అలాగే ఒక గ్లాసు రాగి పిండి తీసుకున్నాను. ఒక గ్లాసు రాగి పిండికి 2.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో 2.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. తీసుకున్నాక సరిపడంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచిగా గుమగుమ వాసన వస్తుందండి. ఇక్కడ మనము రాగి సంగటి అనేది ఉండలు కట్టకుండా మనం ఒక చిన్న టెక్నిక్ వాడవచ్చు. ఇలాగ మనం తీసుకున్న రాగి పిండిలోంచి ఒక గ్లాస్ రాగి పిండి తీసుకుంటాం కదా, అదే రాగి పిండిలోంచి 2 స్పూన్స్ ఇలా గిన్నెలోకి వేసేసుకొని నేను చూపించిన విధంగా కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలాగా స్టవ్ మీద అవి మరుగుతూ ఉంటాయి నీళ్లు. మనం ఇలాగ ఉండలు కట్టకుండా ఇలాగా 2 స్పూన్ల రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ టెక్నిక్ వాడటం వల్ల మనకి రాగి సంగటి అనేది అస్సలు ఉండలు కట్టదండి. చాలా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరైనా చేసుకోగలుగుతారు, అంత ఈజీగా ఉంటుంది ఈ రాగి సంగటి అనేది. ఇప్పుడు మనము మరిగే నీళ్ళల్లో కొంచెం ఇలాగా వేసుకోవాలి కలిపి పెట్టుకున్నది. ఇలా కలిపేసి పెట్టుకున్నది వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మనము ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల ఏమవుతుందంటే అంత పిండి అంతా దీనికి నీళ్ళకి పట్టేస్తుంది కాబట్టి మనకి రాగి పిండి వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత మనము మిల్లెట్స్ ఉడికించుకున్నాం కదా పొడి పొడిగా రైస్ అనేది, మిల్లెట్స్ రైస్, దాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలాగ వేసుకొని కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై పెట్టకండి. ఇలాగనే కలుపుకోవాలి. ఇది ఎవరైనా చేయగలుగుతారండి. స్టార్టింగ్లో అంటే ఇప్పుడు దాకా రాగి సంగటి చేయని వాళ్ళు కూడా ఇలాగ చేస్తే పర్ఫెక్ట్గా రాగి ముద్ద కన్ఫామ్గా వస్తుంది. తర్వాత కొంచెంసేపు 2 మినిట్స్ తర్వాత మనము తీసుకున్న రాగి పిండిని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదపకండి, మొత్తం పిండి అంతా కలపొద్దు. ఒక 5 మినిట్స్ చూడండి, నేను చూపించిన విధంగా సైడ్ వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం పిండి మీద ఇలాగా వేసుకుంటా ఒక 5 మినిట్స్ మంచిగా ఆ పిండిని ఉడకనివ్వాలి. వేసిన వెంటనే కదపొద్దండి. ఇంకొక టెక్నిక్ ఇది. ఇలా ఉడకడం వల్ల చాలా మంచిగా స్మూత్గా వస్తుంది. అలాగే రుచి కూడా చాలా మంచిగా ఉంటుంది, మధురంగా ఉంటుందన్నమాట. మనం తినేటప్పుడు మనం వేసిన వెంటనే కలపొద్దు. ఇలాగ ఉంచితే కొంచెంసేపు పిండి ఉడుకుతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగనే ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇదే విధంగా మనం రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇదే సేమ్ ప్రాసెస్ అండి. రైస్ కంటే మనం రైస్ అస్సలు వాడొద్దు అనుకుంటే ఇలా మిల్లెట్స్ తోటి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది. ఎవరైనా తినొచ్చు. పిల్లల కా నుంచి పెద్దల వరకు మంచి పౌష్టిక ఆహారం. మన తినే ఆహారంలో ఇలాగా భాగం చేసుకుంటే రాగి ముద్ద చాలా మంచిది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలాగ మంచి కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నప్పుడు మనకు అస్సలు ఉండలు కట్టదండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోకి పెట్టుకోండి. కలుపుకునేటప్పుడు సిమ్లోకి పెట్టుకోండి. మనకి ఎటువంటి తెడ్డు కానీ ఏమీ అవసరం లేదు. రాగి తెడ్డు అంటే రాగి ముద్ద కలుపుకునే తెడ్డు అవన్నీ ఏం అవసరం ఉండదు. మన గంటతోనే ఈజీగా కలిపేసుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుకుంటా ఉంటే అస్సలు కొంచెం కూడా ఒక్క చిన్న ఉండ కూడా ఉండదు. అంత మంచిగా వస్తుంది రాగి సంగటి అనేది. ఒక గ్లాస్ రాగి పిండికి 2.5 గ్లాసు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. 2 పోసుకుంటే అయితే గట్టిగా అవుతుంది. పిల్లలు తినలేరు, అలాగే పెద్దలు కూడా తినేటప్పుడు గొంతు పట్టుకుంటుంది. 2.5 పోసుకున్నారనుకోండి, మీకు మధురంగా ఉంటుంది తినేటప్పుడు. ఇలాగనే కలుపుకుంటా ఉండాలి. సిమ్లోనే పెట్టుకోండి, హై పెట్టకండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కొంచెం ఉండలు లేకుండా మంచిగా వస్తుంది ఇలా కలుపుకుంటే మనకి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు ఇలాగుంది కదండి. మనం ఇప్పుడు దీన్ని ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గ పెట్టుకున్నాం అనుకోండి. ఇంకా కొంచెం వాటర్ అనేది మంచిగా పీల్చుకొని స్మూత్గా మధురంగా మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారండి. పెరుగు వేసి, లేకపోతే మీరు పులుసు కర్రీ ఏవైనా చేసుకుంటారు కదా, అలాగైనా లేకపోతే సాంబార్తో అయినా ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది, పిల్లల కాడ నుంచి పెద్దల వరకు. చూడండి, 2 మినిట్స్ తర్వాత మూత పెట్టి తీసాక మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ చల్లార్చుకోండి. వేడివేడిగా చేతి ముద్దలు కడితే మనకి కాలుతుంది చెయ్యి. కొంచెం చేతికి తేమ అంటుకొని నేను చిన్న చిన్న ముద్దలు కడుతున్నా అండి. మీకు ఎంత సైజు ముద్దలు కావాలంటే అంత సైజు ముద్దలు సేమ్ ఇదేగా చేతోటి మనం కట్టుకోవచ్చు. ఈ ముద్ద అయితే మనకు సరిపోతుందండి. పిల్లల కాంచి పెద్దల వరకు. కొంచెం రాగి సంగటి కొంచెం తినగానే మనకు కడుపు నిండిపోతుంది. చాలా వరకు ఆకలి కాకుండా ఉంటుంది.
హెల్తీ కూడా మనకి. నేను ఇందులోకి నేతి బీరకాయ కూర చేశానండి. అంటే నేతి బీరకాయ కూర పులుసు పెట్టాను. చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగా పులుసు కూర అయినా, పప్పు అయినా, అంటే జోరు పప్పు అయినా, సాంబార్ అయినా దేనితోనైనా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బై బై.